సవరించండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పథకంలో సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లో సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లో వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత. లోపల బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హన్మకొండలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల మరి చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలకు కానీ తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సూచనలు సలహాలు వామపక్షాలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు బీజేపీ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యమైనది 200 మంది బిలియనీర్స్ ఈ దేశం లోపల ఉన్నారు. వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ 4% వెల్త్ ట్యాక్స్ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 లక్షలకు తీసుకొచ్చినామని చెప్పేదో గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అది కేవలము 12 లక్షలు అంటే ఈరోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు. మీకు నిజంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 200 మంది బిలియనీర్స్ ఎవరైతే దేశం లోపల ఉన్నారో వాళ్ళ మీద 4% వెల్త్ ట్యాక్స్ వేయండి. మీరు ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ అని విధిస్తూ ఉన్నారో అది నామమాత్రంగా విధిస్తూ ఉన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ను మీరు పెంచండి. దాంతోపాటుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి చట్టబద్ధంగా ఎంఎస్పిని మినిమం సపోర్ట్ ప్రైజ్ను చట్టబద్ధంగా మరి అమలు చేసేటువంటి మరి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురండి. దాంతోపాటుగా ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దాన్ని మరి నిధులు పెంచండి. దాంతోపాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ను తీసుకురండి. అదేవిధంగా వైద్య రంగానికి కేటాయించినటువంటి నిధులు పెంచండి. ఫుడ్ సబ్సిడీని పెంచండి. అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల మీద మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తూ ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కేటాయింపులకు మీరు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. వీటికి కేటాయింపులు మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విభజన హామీలు ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేశారు. ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, కాజిపేట కోచ్ పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, ఇంకా అనేక సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం రావాలి. కానీ వీటికి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మరి చేస్తూ ఉంటే ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు చోద్యం చేసుకుంటూ మాయమాటలు చెప్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. మీకు నిజంగా బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ మంత్రులు ఇక్కడ ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్రం మీద కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి. లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా అంబేద్కర్ దగ్గర నిరసన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు ఈ బడ్జెట్లో అన్యాయం చేసింది. ఈ సవరించే బడ్జెట్లోనైనా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, కార్మికులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఒకటి. రెండోది, తెలంగాణకు 10 సంవత్సరాల కింద విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వామపక్షాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలందరూ కూడా వామపక్షాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.